కరీంనగర్ లో షాకింగ్ ఘటన. పట్టపగలే తుపాకీతో కాల్పులు. నగరాన్ని వణికించిన జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన. పీఎంజే జ్యువెలరీ షాప్ ను టార్గెట్ గా చేసుకున్న దుండగులు క్షణాల్లో ఆపరేషన్ పూర్తి చేసి పరారయ్యారు. తుపాకులతో షాపులోకి దూసుకొచ్చిన నలుగురు దొంగలు సిబ్బందిపై ఏమాత్రం వెనకాడకుండా కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అడ్డుకోబోయిన సిబ్బందిపై 7 నుంచి 8 రౌండ్ల వరకు ఫైరింగ్ చేశారు. ఈ దారుణంలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 5 దుండగులు 2 బైకులపై వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు దోచుకునే క్షణాల్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు సిబ్బంది నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో పీఎంజే జ్యువెలర్స్ షోరూమ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. ఇక పీఎంజే జ్యువెలరీ షాప్ ను టార్గెట్ గా చేసుకున్న దుండగులు క్షణాల్లో ఆపరేషన్ పూర్తి చేసి పరారయ్యారు. తుపాకులతో షాప్ లోకి దూసుకొచ్చిన 4 దొంగలు సిబ్బందిపై ఏమాత్రం వెనకాడకుండా కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అడ్డుకోబోయిన సిబ్బందిపై 7 నుంచి 8 రౌండ్ల వరకు ఫైరింగ్ చేశారు. ఈ దారుణంలో 4 సిబ్బందికి తీవ్ర గాయాలు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 5 దుండగులు 2 బైకులపై వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు దోచుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు సిబ్బంది నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో పీఎంజే జ్యువెలర్స్ షోరూమ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. కవలి కరీంనగర్ పట్టణంలో పట్టపగటిలే పీఎంజే జ్యువెలరీ షాప్ లో 5 దుండగులు బైక్ల మీద వచ్చి కాల్పులు జరిపి ఒక పీఎంజే జ్యువెలరీ షాప్ లో సిబ్బంది పైన కాల్పులు జరిగి పట్టపాటిలే బంగారం నగలని ఒక పెద్ద బ్యాగ్ లో దోచుకెళ్లిన పరిస్థితి కలకలం రేపుతుంది. పట్టణంలో పెద్ద ఇదే చర్చ జరుగుతున్న పరిస్థితి. దీంతో మొత్తానికి నగరంలో ఒక కలకలం రేగుతున్న పరిస్థితి కరీంనగర్ లో. అంటే ప్రధానంగా ఈ అంతర్రాష్ట్ర ముఠానే అయి ఉంటుంది అని తెలుస్తుంది. కరీంనగర్ నడిబొడ్డున ఉదయం 10:45 ప్రాంతంలో ఉదయంనే జనరల్ గా జ్యువెలరీ షాపులు ఉదయాన్నే 10 గంటల తర్వాతనే ఓపెన్ చేస్తుంటారు. సిబ్బంది వచ్చి తెలిసిన వెంటనే ఒక 2 బైక్ల మీద 5 దుండగులు వచ్చేసి వాళ్ళు ఎలాంటి మాస్కులు గానీ, ఎలాంటి మంకీ క్యాప్లు గానీ ఎలాంటి ధరించకుండా నేరుగా ఒక సేల్స్ కొనే వాళ్ళలాగా, కస్టమర్ల లాగానే వాళ్ళు షాప్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ సిబ్బందితో మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న విషయాల ప్రకారం మామూలుగా ఒక చైన్ కొనాలి అని చెప్తూ జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయ్యారు 5 దుండగులు. ఈ 5 దుండగులు ఒక చైన్ కొనాలి అని చెప్పేసి పీఎంజే జ్యువెలరీ షాప్ లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ నేరుగా వాళ్ళు ఉటావుటిన వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ ఏదైతే గన్స్ తీసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న స్టాఫ్, అక్కడున్న సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ అడ్డుకునే ప్రయత్నంలో కొంత పెనుగులాటలో రక్తం కూడా కారింది. అక్కడ బుల్లెట్లు తాకిన పరిస్థితిని విజువల్స్ లో బుల్లెట్లు కూడా చూసుకోవచ్చు. అలానే గన్నుకు సంబంధించిన ఆ బుల్లెట్ లోడ్ చేసే గన్ కు సంబంధించిన పరికరాలను కూడా అక్కడ మనం ఆ గన్ బుల్లెట్లను కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ షాప్ లో అక్కడక్కడ రక్తపు మరకల్ని కూడా చూసుకోవచ్చు. ఒక 7-8 రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడ ఉన్న సిబ్బందికి 4 తీవ్ర గాయాలయ్యాయి కూడా తెలుస్తున్నది. వాళ్ళని ఉటావుటిన హాస్పిటల్ కు తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో 2 హైదరాబాద్ తరలించే ప్రయత్నం కూడా అనేది మాత్రం తెలుస్తున్నది. కానీ ఇది అంతర్రాష్ట్ర ముఠ పని అయ్యే ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన వాళ్ళ లేదంటే బీహార్కు చెందిన వాళ్ళ అనేది
తెలిసే సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు మాత్రం హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సిపి గౌసాలం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్లూస్ టీమ్ పోలీసు బృందాలు మాత్రం కరీంనగర్ జ్యువెలరీ షాప్ కు చేరుకున్న పరిస్థితి. పిఎంజే జ్యువెలరీ షాప్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకున్నది. జాగిలాల ద్వారా డాగ్ స్క్వాడ్ ద్వారా దొంగల్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ దీనిపైన పెద్ద చర్చ కొనసాగుతున్నది. రాష్ట్రంలో అంటే ప్రధానంగా కరీంనగర్ నడిబొడ్డున ఉదయం 10:45 ప్రాంతంలో ఒక కస్టమర్ల లాగా షాప్ లోకి ఎంటర్ అయ్యి ఇలా కాల్పులు జరిపి ఎలాంటి మాస్కులు ఎలాంటి లేకుండా నేరుగా సీసీ కెమెరాలు అంతా ఉన్నా కూడా బైకుల నేరుగా సిబ్బంది మీద అక్కడ ఉన్న కాల్పులు జరిపి బంగారాన్ని దోచడం అనేది పెద్ద కలకలం రేపుతున్నది పట్టణంలో. ఇది ఎంత అది ఇప్పటికే పోలీసులు పూర్తి పెద్ద స్థాయిలో అక్కడికి ఇలాంటిది అంటే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చుట్టుముట్టన వాళ్ళు పరిస్థితి చేసి ఉండరు అనేది మాత్రం ఒక అంచనా. ఖచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాయి అనేది కూడా అనుమానాలు వ్యక్తం పరిస్థితుల్లో. ఎందుకంటే వీళ్ళు కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసినట్లయితే వాళ్ళు 10 రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత ఒక పూర్తి సమాచారంతో పొద్దుగాల అయితే ఉదయాన్నే అయితే ఎలాంటి కస్టమర్లు ఉండరు, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఉదయం సెటర్లు తీయగానే ఎలాంటి జనాభా. ఇక కాసేపట్లో పిఎంజే జ్యువెలర్స్ షోరూమ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. రవలి, ఏదైతే ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలో పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన భారీ దోపిడీ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఇవాళ ఉదయం 10:45 సమయంలో షాపు తీయటానికి ఏదైతే సిబ్బంది వస్తారో ఆ సమయంలోనే దుండగులు కూడా వచ్చి ఆ షాప్ తీస్తూ అక్కడ వారిపైన దుండగులు కాల్పులు జరిపారు. అడ్డుకోపోయిన వారిపై పెద్ద ఎత్తున కాల్పులు జరపడం జరిగింది. దాదాపు 30 రౌండ్ల దాకా ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తా ఉంది. వెంటనే ఆ పోలీసు బలగాలు అక్కడ పిఎంజే జ్యువెలరీ కాల్పులు జరిగిన సంఘటన స్థలాన్ని పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అక్కడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసు వర్గాలతో పాటు క్రూస్ టీమ్ వాళ్ళు ఇతర విభాగాల వాళ్ళు అందరూ కూడా చేరుకొని ఆ షాప్ లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఇతర చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వివరాలు సేకరిస్తారు. దాదాపుగా 2 బ్యాగులకు నుంచి పైన బంగారం దోచుకున్నట్టు కూడా ఇప్పటి వరకు సమాచారం తెలుస్తా ఉంది. ఏదంటే పట్టపగలే ఇలాంటి పరిస్థితులు జరగడం మాత్రం కొంత రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు విభాగానికి కానీ ఆ ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే రాత్రిపూట చోరీలు, రాత్రిపూట దొంగతనాలు జరగడం వంటి పరిస్థితి చూసాం. కానీ మొత్తం హై సెక్యూరిటీ వాళ్ళు సీసీ కెమెరాలు పగడ్బందీగా ఉన్న పిఎంజే జ్యువెలరీ షాపు దోపిడీకి ఎట్లా పసిగట్టారు? ఇది తెలంగాణ రాష్ట్రం సంబంధించిన దోపిడీ దొంగల, లేదు పక్కకున్న మహారాష్ట్ర సంబంధించిన దోపిడీ దొంగల, బీహార్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ముఠా అని చెప్పి పోలీసులు మొత్తం కూడా జాగ్రత్తలతో క్రూస్ టీంలతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ రక్తపు మరకలను లేదా బుల్లెట్ లోని షెల్స్ ఇవన్నిటి కూడా వాళ్ళు ఎన్ని షెల్స్ అక్కడ కింద పడిపోయాయి, ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి అనేది మాత్రం తెలుస్తా ఉంది. దాదాపు ఇందులో గాయపడ్డ వారికి 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ పోలీసులు అంతా కూడా దాదాపు 2 గంటలకు పైగా నుంచి కూడా అక్కడనే మొత్తం ఉండి సీసీ కెమెరాలు రికార్డులు పరిశీలించడం, లేదా రక్తపు మరకలు పడ్డ పరిస్థితులను స్థలాలను పరిశీలించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, బైక్ల మీద వచ్చారా, ఇంకే రూపంలో వచ్చారు, తర్వాత ఎటువైపు వెళ్ళారు అనే దానిపైన కూడా ఈ రోజు పోలీసులు ప్రత్యేకం చేస్తారు. కాబట్టి కరీంనగర్ టౌన్ లో ఒక్కసారిగా అలజడి సృష్టించినట్టు కనబడుతుంది. అది కరీంనగర్ టౌన్ లోనే కాదు, ఇలాంటి భారీ బంగారం షాప్ లో దోపిడీకి బంగారం ఆభరణాలు భారీగా దోపిడీ చేయడానికి వచ్చిన ముఠ ఎన్ని రోజులంతా ఎక్కి వేసింది. గత కొద్ది రోజులుగా సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే గానీ తెలియని పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మరికాసేపట్లో కరీంనగర్ లోనే ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరికాసేపట్లో సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ పోలీస్ అధికారితో పాటు షాప్ యాజమాన్యం వాళ్ళతో కూడా వివరాలని తెలుసుకుంటారు. సో సత్వరమే పోలీసులు వెంటనే సత్వర చర్యలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ అప్రమత్తం చేయాలని చెప్పి పదే చెప్తున్నాం కూడా. రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పోలీసు వ్యవస్థ కొంత లోపం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే విమర్శలు వస్తా ఉన్నాయి. తాజాగా కొత్తగా రాష్ట్ర పోలీసు అధికారిగా డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన 2వ రోజే ఈ రోజు కరీంనగర్ ఒక ముఖ్యమైన పట్టణ కేంద్రం. కరీంనగర్ మంచి వ్యాపార కేంద్రానికి కూడా మంచి పట్టణం అది.
కాబట్టి కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్ లో ఇలాంటి భారీ దోపిడీకి దుండగులు పాల్పడటం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి రేపు చిన్న వ్యాపారస్తులు కానీ ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ సెక్యూరిటీ రక్షణ లేకపోతే ఇలాంటి దోపిడీ దొంగలించి అనేది రక్షణ లేకపోతే మాత్రం వ్యాపారాలు కూడా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పోలీసులు కూడా వీలైనంత మేరకి వెంటనే దుండను పట్టుకునే పనిలో ఉండాలని చెప్పి కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. రమణి, అయితే రాములు, బండి సంజయ్ అక్కడికి ఏ సమయానికి చేరుకోనున్నారు? అలాగే తుపాకీలతో అక్కడికి వచ్చారంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చినట్టే అర్థము. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ప్రధానంగా ఈ రోజు ఉదయం 10:30 నుంచి 10:45 సమయంలో వాళ్ళు దాదాపుగా మధ్యాహ్నం టైంలో బాగా వైపు ఎండలు బాగా మండిపోతున్న సమయము, ఉదయం నుంచి ఎండలు కూడా మండిపోతా ఉన్నాయి. ప్రజలు అనేక రకాల చర్యలు తీసుకొని ప్రయాణికులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ రోడ్లపైకి వస్తా ఉన్నారు. కానీ కరీంనగర్ ఒక పట్టణ కేంద్రం, పెద్ద వ్యాపార కేంద్రం, అది అన్ని వ్యాపారాలకు కూడా కేంద్రంగా ఉన్న కరీంనగర్ లో ఈ బంగారం షాపు పిఎంజే జ్యువెలరీ షాపు లోని దోపిడికి ముఠా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించారు, ఏ విధమైన రెక్కి నిర్వహించారు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఏంటి, సీసీ కెమెరాలు అసలు ఫుటేజ్ ఉందా లేదా అనే కోణంలో పోలీసులు, నగర పోలీస్ కమిషనర్ అంతా కూడా అక్కడికి తేలికొచ్చేస్తారు. మొత్తం కూడా జాగ్రత్తలను డాగ్ స్క్వాడ్ ద్వారా, ఇతర క్రూజ్ టీంల ద్వారా మొత్తం కూడా వేలిముద్రలు సేకరించడం, రక్తపు మరకలు ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు ఏమిటో రికార్డ్ చేసుకోవడం వంటి పరిస్థితులు చూస్తారు. చుట్టుపక్కల ఉన్న చూసిన అక్కడ షాప్ లో పనిచేస్తున్న సిబ్బంది కానీ చుట్టుపక్కల చూస్తూ ఉన్న వాళ్ళ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రమణి, రైట్, థ్యాంక్ యూ రాములు. ఎంతమంది వచ్చిరట? 5 వచ్చారని చెప్తారు. లోపల ఏమైనా జరిగిందా? లోపల ఏమైనా అయిందా? లోపల బుల్లెట్స్ కలిగినాయి అని చెప్తారు. ఎవరు కలిగినాయి అనేది కూడా తెలియదు. లోపల ఎవరు ఉన్నారా, ఎవరు కలిగినాయి కూడా తెలియదు. ఏమైనా దోసుకొని పోయారా? తీసుకెళ్ళారట గోల్డ్ తీసుకెళ్ళారట. ఎవరో దొంగలు వచ్చి కాల్పులు జరిపారట సార్. నాకు తెలియదు. సార్ నాకేం తెలియదు. ఇక్కడనే దగ్గర ఉంటాయి, ఏమేమి ఉంటాయి? నేను వచ్చేసరికి జరిగిపోయింది అని ఏం చెప్పాను.